అందరికీ గుడ్ మార్నింగ్ టీతో. కాకినాడ పెళ్ళికి పోయొచ్చిన కాడి నుంచి కాళ్ళు బాగా నొప్పులు ఉన్నాయి. అసలు చాతనే అవుతలేదు. చాలా రెస్ట్ తీసుకున్న, 2-3 గంటలు పడుకున్నా నిన్న. ఈరోజు ఒక పొద్దు సంకష్టహార చతుర్థి. ఈరోజు రిసెప్షన్కి వెళ్ళాలి హైదరాబాద్. కాకినాడలో ఎంత వీడియోలు తీసినా కూడా తక్కువనే. కొన్ని నెట్ లేక కూడా ఇక అందియలేకపోయినా. నెట్టు రాలే ఆడ బస్సులో. కానీ అసలు పెళ్ళికి పోను అనుకున్నా, కానీ అసలు పోను అని పోయేదాకా కూడా తెలియదు, నాకే తెలియదు. అట్లా చలి బాగా వచ్చే వరకు నేను పోతా అనుకోలే. చలి నాకు పడదు కాబట్టి ఇక ఏం కాదు అని అనగానే అప్పుడు అసలు ఆ రోజు పూజ చేసుకుంటా కూడా పోను అనుకున్నా. ఇక అప్పటికప్పుడు పూజ కాగానే ఇక పోదామని అట్లా. ఏదైనా ఇక బాకి ఉండాలి, ఏదో పోవుడు కూడా. మనం అనుకున్నాం పోమనుకుంటే ఊకునేది లేదు, పోతా అనుకుంటే పోయేది లేదు. అట్లా అటు కాకినాడ పెళ్ళికి పోయినా. అక్కడ మంచిగా శివుని ఉన్న అమ్మవారి దర్శనం చేసుకున్న, పిఠాపురం పోయి. కానీ అక్కడ నాకు బాగా అనిపించింది. ఆ పెళ్ళికి అంత దూరం పోయినందుకు ఇద్దరు దర్శనాలు. మార్గశిర మాసం, మళ్ళీ ఆ రోజు ఆరుద్ర నక్షత్రం, సోమవారం మంచిగా దర్శనాలు అయినాయి. ఆడికి నేను శివునిది ఎంత తీద్దామని అమ్మో సెల్లులు తీసేస్తారన్నారు ఆడ. అందుకని కొంచెమే అట్లా తీసిన. ఇక అమ్మవారి దగ్గరనైతే అస్సలు ఇక అయ్యగారు అక్కడనే ఉన్నాడు. ఇంకా తీయాలంటే భయమైంది, తీయలే. అన్ని కొన్ని వీడియో తీసిన. ఈరోజు హైదరాబాద్ రిసెప్షన్, సత్యనారాయణ కథ ఇప్పుడు. కానీ ఇక నాకు ఇంట్లో పూజ ఉన్నది. ఇక్కడ సంకష్టహార చతుర్థి, వినాయకుడిది, ఇవన్నీ చేసుకొని సాయంత్రం వరకు అందుకొని రిసెప్షన్గా అందుకోవాలని అనుకుంటాను.